డే ట్రేడింగ్ నష్టాలు, అలాగే వాటి ట్యాక్స్ ఇష్యూస్ గురించిన క్విక్ సమ్మరీ ఇది. రాత్రికి రాత్రే లక్షల డాలర్లు పోగొట్టుకున్నాక ఆ నష్టాలను ట్యాక్స్ డిడక్షన్స్ ద్వారా కవర్ చేయాలనే ఆరాటం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ట్యాక్స్ మినహాయింపుల్లో ఉండే లిమిట్స్. ఒకవేళ మీరు డే ట్రేడింగ్ ద్వారా ఏకంగా $3 లక్షల భారీ క్యాపిటల్ లాస్ చవిచూస్తే, రూల్స్ ప్రకారం ఏడాదికి కేవలం $3,000 మాత్రమే మీ సాధారణ ఆదాయం నుంచి తగ్గించుకోగలరు. అంటే ఆ నష్టాన్ని పూర్తిగా కవర్ చేయడానికి 100 ఏళ్లకు పైగా పడుతుందన్నమాట. ఇలా ట్యాక్స్ ఆదా చెయ్యాలనుకోవడం సముద్రం నీటిని ఒక చిన్న టీస్పూన్తో తోడేయాలని ట్రై చేయడం లాంటిది కదా. ఈ సుదీర్ఘమైన నిరీక్షణ వల్లే కొందరు అకౌంటెంట్లు ఒక డేంజరస్ ఆల్టర్నేటివ్ సూచిస్తారు. రెండవది, ఆ ప్రమాదకరమైన ట్యాక్స్ లూప్హోల్. త్వరగా పన్ను మినహాయింపు పొందాలంటే మళ్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి లాభాలు గడించి పాత నష్టాలతో బ్యాలెన్స్ చేయవచ్చని వాళ్లు చెబుతారు. వినడానికి బాగానే ఉన్నా వాస్తవానికి 78% మంది డే ట్రేడర్లు డబ్బు కోల్పోతారు. కేవలం పన్నులు ఆదా చేయడానికి మళ్లీ అదే క్యాసినోకెళ్ళి జూదమాడుతూ మన మనశ్శాంతిని పనంగా పెట్టాలా? ఇక్కడే పుస్తకాలలోని లెక్కలకు నిజ జీవితానికి మధ్య ఉన్న గ్యాప్ బయటపడుతుంది. చివరిది, మంచి ట్యాక్స్ అడ్వైస్ ఖచ్చితంగా మంచి లైఫ్ అడ్వైస్ కాకపోవచ్చు. పాత నష్టాలను పూడ్చడానికి మళ్లీ ట్రేడింగ్ చేయమనే సలహా టెక్నికల్గా కరెక్ట్ కావచ్చేమో, కాని మన మానసిక ఆరోగ్యానికి, ఫ్యామిలీ భద్రతకు అది చాలా డేంజర్. మిమ్మల్ని ముందే కాటేసిన పాముతో మళ్లీ ఆడుకోవడం కంటే ఆ పన్ను రాయితీని పూర్తిగా వదులుకోవడమే ఎన్నో రెట్లు సేఫ్. ఫైనల్గా చెప్పాలంటే, సంపదను నిర్మించడానికి ఎలాంటి షార్ట్ కట్లు ఉండవు. త్వరగా ధనవంతులు కావాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.